ప్రైజ్ ది లార్డ్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఈరోజు టీచర్స్ డేని పురస్కరించుకుని బైబిల్ గ్రంథంలో మనకి ఉన్న గురువు శిష్యుల మధ్య ఉన్న బాండింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాము. అయితే ఒక గురువు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు. మనం స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ ఇంకా తర్వాత చదువుకు వెళ్ళినప్పటికీ కూడా మనకంటూ ఒక గొప్ప మార్గాన్ని వేసి ఒక గొప్ప మార్గంలో మనకి వాల్యూస్ని లేకపోతే మారల్ ఎథికల్స్ని నేర్పించే ఒక ప్రథమమైన పాత్ర ప్రాముఖ్యమైన పాత్ర ఒక గురువు పోషిస్తాడు కదండి. సో అలాంటి గురువును మనకు కూడా చాలా ఫేవరెట్ టీచర్స్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎప్పుడు వాళ్ళని మర్చిపోకూడదు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా మనకి ఎంతోమంది గురువులు అలాగే శిష్యులు కనిపిస్తారు. వారిలో మంచి గురువులు ఉన్నారు, విఫలమైన గురువులు ఉన్నారు, అలాగే మంచి శిష్యులు ఉన్నారు, విఫలమైన శిష్యులు ఉన్నారు. సో వారి యొక్క బాండింగ్ ఎలా ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. సో క్విజ్ ఆన్ టీచర్స్ అండ్ డిసైపుల్స్ ఫ్రమ్ బైబిల్. సో మీరు కూడా దీనికి ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భక్తుడు ప్రవక్త అయిన ఎలీషా యొక్క గురువు ఎవరు? ఎలీషా గురువు ఏలియా గారు. మనకు అందరికీ తెలుసు కదా, ఏలియా గారు గురువు అలాగే ఎలీషా గారు శిష్యుడు. సో ఏలియా గారు ఎలీషా గారిని పొలంలో ఉన్నప్పుడు పిలుస్తారు. అయితే పొలంలో ఉన్నప్పుడు ఎలీషా గారు ఏలియా గారిని పిలిచారని చెప్పి తనకున్న ఆ పనిని కూడా వదిలేసి ఏలియా గారిని వెంబడించడానికి వస్తారు. నిజంగా ఏలియా ఎంత గొప్ప ప్రవక్తో, ఏలియా గారు చనిపోయిన తర్వాత కూడా ఎలీషా అంతకన్నా గొప్పగా ఇంకా సూచక్రియలు కానీ ప్రవచించడం కానీ చేశారండి. అంటే గురువు శిష్యుల మధ్య ఉన్న మంచి బాండింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. చివరి వరకు కూడా ఎలీషా గారు ఏలియా గారితోనే ఉన్నారు. సెకండ్ క్వశ్చన్, బాలుడైన సమూయేలు ఎవరి యొద్ద శిష్యుడిగా ఉండి పనిచేశాను? సమూయేలు గురువు ఏలి గారి వద్ద సమూయేలు గారు బాలుడైనప్పుడు చక్కగా ఆయన చెడిపోయినప్పటికీ ఈయన కుమారుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర శిష్యర్కం చేస్తూ గొప్పగా బ్రతికారు. ఈయన తప్పుడు మార్గంలో వెళ్ళినా ఆయన మంచి మార్గంలో వెళ్ళి బాగా బ్రతికి ఉన్నతంగా ఉన్నారు. దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నారు. అలా గురువులు మంచి గురువులు ఉన్నారు, మంచి శిష్యులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గెహజీ యొక్క గురువు గారి పేరేంటి? ఎలీషా గారు, గెహజీ గారు ఏం చేశారండి? ఆ ధనాన్ని ఆశించి ఆ రథం వెంబడి పరిగెట్టారు. ఎలీషా గారు ఈ గురువే, ఈ శిష్యుడే ఈ గెహజీ గారు. కానీ అలా ఆశించకుండా మనం ఆ గురువుగారు చెప్పినట్టు విని మనం మంచి పనులు చేసుకుంటూ యథార్థంగా ఉంటే ఆ దేవుడి దగ్గరికి మనం ఎప్పుడూ బాగుంటాం. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండాలని. నెక్స్ట్ క్వశ్చన్, అపోల్లోకు వాక్యం నేర్పించిన దంపతులైన గురువులు ఎవరు? అపోల్లోకి వాక్యం నేర్పించిన వాళ్ళు అకులా, ప్రిస్కిల్లా. అపోల్లో గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే విద్వాంసుడు అలాగే పండితుడు అని కూడా ఉంటుంది. అపోల్లో గారు ఎఫెసీ సంఘానికి వాక్యం ప్రకటించడానికి వెళ్తారు. చాలా బలంగా దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడతారు. సో ఎప్పుడైతే ఆ మాటలు అకుల ప్రిస్కిల్లా వింటారో, సో ఇంకా ఇతనికి దేవుని యొక్క జ్ఞానం, ఇంకా కొన్ని విషయాలు నేర్పించాలి అని చెప్పి అపోల్లో గారికి అకుల ప్రిస్కిల్లా దంపతులు వాక్యాన్ని నేర్పిస్తారు. వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత ఇంకా బలంగా వాడతారు. అయితే ఇక్కడ మనం అపోల్లో గురించి ఒక విషయం నేర్చుకోవాలండి. ఏంటంటే ఒక విద్వాంసుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి ఎంతో వినయం చూపించారు. సో గురువులకు లోబడి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో మనం శిష్యులుగా ఉన్న మనకు తెలియని విషయాలు ఎవరైనా నేర్పించాలి అనుకుంటున్నారు అనుకోండి, మనం కూడా ఏం చూపించాలి? మన యొక్క గురువులకు వినయం చూపించాలి. వినయంతో ఉంటేనే మనం ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్, పౌలు ఎవరి పాదముల యొద్ద గురువు వద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నారు? పౌలు గారు గమలీయేలు పాదం వద్ద శిష్యరికం చేశారు. సో పౌలు గారు మనకందరికీ తెలుసు, మా అపోస్తుల కార్యంలో ఉంటుంది, గమలీయేలు యొక్క పాదముల దగ్గర నేను శిష్యరికం చేశానని. పౌలు గారు మొదట దేవునికి లోబడి లేరు, కానీ తర్వాత ధర్మశాస్త్రాన్ని అభ్యసించి ఏదైతే గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నారో వాటిని కూడా ఉపయోగిస్తూ అనేక మందిని క్రీస్తు వైపుకి నడిపించారు. సో ఎప్పుడైనా సరే మనం నేర్చుకున్న ఇనీషియల్ పాయింట్స్ మన గురువు దగ్గర ఎప్పుడైతే ఇనీషియల్గా నేర్చుకుంటున్నామో అది మనం చివరి వరకు ఉంచుకోవాలి. మన మనసులో పెట్టుకుని దాన్ని మనం అందరికీ చూపించుకోవడానికి, మన వాల్యూస్ని మనం కాపాడుకోవడానికి ట్రై చేయాలి. అదే పౌలు గారు చేశారు. వాళ్ళకి ఇద్దరికి ఒక మంచి బాండింగ్ ఉంది అని మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పౌలు గారు వాక్యం ద్వారా కన్న కుమారుడు తన ప్రియుడైన శిష్యుడు ఎవరు?
పౌలు గారికి దొరికిన శిష్యుడు, అతి ప్రియుడైన శిష్యుడు తిమోతి. మనకందరికీ తెలుసు పౌలు గారు ఎన్నో సువార్త ప్రయాణాలు చేశారు, ఎన్నో సంఘాలను కట్టారు. అందులో పౌలు గారికి తిమోతి గారు దొరుకుతారు. సో తిమోతి గారు కూడా పౌలు గారిని ఒక గురువులా స్వీకరించి పౌలు గారి వద్ద ఎన్నో సంగతులు నేర్చుకుంటారు. ముఖ్యంగా పౌలు గారు చివరి దశలో కూడా తిమోతి గారికి సూచనలు సలహాలు చెప్తూ లేఖను రాస్తారు, పత్రికను రాస్తారు. అంటే చివరి వరకు కూడా గురువుని విడిచిపెట్టని శిష్యుడిగా మనకి తిమోతి గారు కనిపిస్తున్నారు. అలాగే శిష్యుడిని విడిచిపెట్టని ఒక గురువుగా పౌలు గారు కనిపిస్తున్నారు. సో అలాగే మీకు కూడా ఎవరైనా మంచి టీచర్స్ ఉంటే ఎప్పుడు కూడా వారిని చివరిలో కానీ మధ్యలో కానీ విడిచిపెట్టకండి. సో చివరి వరకు మీ యొక్క బాండింగ్ని కొనసాగించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. బర్నబా ఒక గురువుగా ఎవరికి వాక్యాన్ని నేర్పించాడు? బర్నబా మార్కు మనకందరికీ తెలుసు, వాళ్ళిద్దరూ బంధువులు. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు గారు బర్నబా గారు చేస్తారు. సో కానీ మార్కు గారు ఏం చేస్తారంటే వెనుదిరిగి వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడా మళ్ళీ రెండో ప్రయాణంలో బర్నబా గారు మార్క్ గారు ఇద్దరు కలుసుకుని మళ్ళీ అతన్ని విశ్వాసంలో కొనసాగించుకుంటారు. సో దీనివల్ల పౌలు గారికి బర్నబా గారికి కూడా గొడవ వస్తుంది. అయినప్పటికీ కూడా బర్నబా గారు ఒక మంచి గురువుగా ఉండి తన శిష్యుడిని నిలబెట్టి మళ్ళీ యథాస్థాయిలో తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనందరి గురువైన యేసుక్రీస్తు వారు ఎవరి యొద్ద జ్ఞానాన్ని నేర్చుకున్నాను? ఆయన యొక్క గురువు ఎవరు? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడి దగ్గర ఎన్నో సంగతులు నేర్చుకున్నారు. ఆయన యేసుక్రీస్తు వారి గురువు ఎవరండి? తండ్రి, మన పరలోకమందున్న మన కన్న తండ్రి. ఆయన దగ్గర ఎన్నో మాటలు నేర్చుకుని ఆ మాదిరి ఎవరికి ఇచ్చారండి? మనకిచ్చారు. అందుకే అక్కడ తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారు మనకిద్దరు సాదృశ్యంగా కనిపిస్తున్నారు. మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలండి? తండ్రి వద్ద, గురువు వద్ద మనం నేర్చుకుని ఆ సంగతుల్ని మనం చక్కగా వినియోగించుకుని తండ్రి గురువుని గౌరవిస్తూ మనం ఉండాలని మాటలు ముగిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త నిబంధనలో 12 మంది శిష్యుల యొక్క గురువు ఎవరు? దీనికి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ టీచర్స్ డే. మీ యొక్క టీచర్స్కి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అందరికీ వందనం.